అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభం. నేడు 2025 సంవత్సరం మార్చి మాసము 14వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము విశ్వాసపు ఒప్పుకోలు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 27 మరియు 28 వచనముల యందు, నేను ఆయన వస్త్రం మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని చెప్పి జనసమూహంలో ఆయన వెనక్కు వచ్చి ఆయన వస్త్రమును ముట్టాను. రక్తస్రావం గల స్త్రీ దైవిక స్వస్థతను పొందుకొనుటకు గల రహస్యము ఆమె యొక్క పెదవుల యందు గల విశ్వాసపు ఒప్పుకోలై ఉన్నది. అధైర్యము రాకున్నట్లు తన యందు గల విశ్వాసమును రగిలించి మండించేది. నేను ఆయన వస్త్రమును ముట్టి బాగుపడుదును అని నోరు తెరచి తన యొక్క విశ్వాసమును ఒప్పుకోలు చేసింది. విశ్వాసపు ఒప్పుకోలు గూర్చి హెబ్రీ గ్రంథకర్త, నేను నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము అని వ్రాయిచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖన వాక్యము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. అబ్రహామునకు వయసు మళ్ళినప్పటికీ ఆయన తన యొక్క శరీరము మృతతుల్యమైన సంగతిని గూర్చి చింతించక ప్రభు యొక్క వాగ్దానములను విశ్వాసముతో ఒప్పుకోలు చేసినందున బలహీనతలను అధిగమించుతో పాటు ఆకాశపు నక్షత్రం వంటి సంతతికి తండ్రిగాను మారాను. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్లు వయసు గల వాడై ఉండి అప్పటికి తన శరీరము మృతుతుల్యమైనట్లును సారా గర్భమును మృతుతుల్యమైనట్లును ఆలోచించెను గాని విశ్వాసం వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను అని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18 మొదలుకొని 21 వచనం. అనేకులు ఎల్లప్పుడూ మానవును గూర్చి తీరని వ్యాధులను గూర్చి మాట్లాడుచు సొమ్మసిల్లిపోవచ్చున్నారు. యోబు చెప్పుచున్నాడు, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించున్నదే నా మీద వచ్చుచున్నది. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. భక్తుడైన యోబు విశ్వాసం లేకుండా భయపడ్డ చేతనే సాతాను దానిని వాడుకొనొచ్చు. ఆయన యొక్క నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు భయంకరమైన పుండ్లను తీసుకుని వచ్చి బాధించాను. అయితే ఆయన భయపడక, ప్రభు నాకు తోడై ఉన్నాడు కావున అపాయం నాకు సంభవించదు, ఏ తెగుళ్ళు నా గుడారమును సమీపించదు అని ఒప్పుకోలు చేసి ఉండినట్లయితే వ్యాధుల నుండి శోధనల నుండి తప్పించబడి ఆరోగ్యము గలవాడిగా జీవించి ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, మీరు మాట్లాడుతున్న మాటలను ప్రభు గమనించుచున్నాడు. విశ్వాసముతో వాగ్దానాలను మాట్లాడుచున్నప్పుడు ఆయన యొక్క అంతరంగము ఆనందించుచున్నది. ప్రభు మీ యొక్క మాటలను గణపరిచి దైవిక స్వస్థతను అనుగ్రహించును. నేటి ధ్యానమునకే మీరు మందులు కాక విశ్వాసం చేతని ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ద్వితీయోపదేశకాండము 24, 25 అధ్యాయములు. సాయంత్రం మార్క్స్ వార్త 14వ అధ్యాయం 1 మొదలుకొని 26 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.